ఈరోజు ఆషాఢ పౌర్ణమి. దీన్ని గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారు. వ్యాస పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని వ్యాస భగవానుడి జన్మదినంగా జరుపుకోవాలని, దీన్ని వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి వ్యాస భగవానుని జన్మదినం సందర్భంగా ఈరోజు గృహంలో దీపారాధన చేశాక వ్యాం వేదవ్యాసాయ నమః అని వీలైనన్నిసార్లు మనసులో స్మరించుకుంటే వ్యాస భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల జాతకంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా గురు పౌర్ణమి సందర్భంగా గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని, షిరిడీ సాయినాథుడిని, రాఘవేంద్ర స్వామిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే సమస్త గురుదేవుల అనుగ్రహము కలిగి జాతకపరంగా, రాశిపరంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుల వారికి ఈరోజు శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించినట్లయితే గురుబలం పెరుగుతుంది. అదేవిధంగా దగ్గరలో ఎక్కడైనా మేడి చెట్టు ఉన్నట్లయితే అది సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం కాబట్టి మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం, ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ మేడి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలిగి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఈరోజు చదివినా విన్నా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు దక్షిణామూర్తికి అభిషేకం చేయించుకోవటం ద్వారా విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. ఎవరైనా విద్యార్థులు వాళ్ళ రంగంలో అత్యున్నత స్థాయిలో ఉండాలంటే గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు మనస్సులో పఠించుకోండి. గృహంలో దక్షిణామూర్తి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఈ మంత్రం చదువుకుంటే విద్యారంగంలో మంచి సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకోవటం, రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు తెచ్చుకొని అవి దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటకు వెళ్ళటం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు పండ్లతో పాటు కలిపి ఎవరైనా వివాహం కావలసిన వాళ్ళకి ఇచ్చినట్లయితే సత్వరమే వివాహం నిశ్చయం కావటానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు పటిక బెల్లంతో పాటు కలిపి కుటుంబ సభ్యులకి ఇవ్వాలి. దీనివల్ల రాఘవేంద్ర స్వామి అనుగ్రహం కలిగి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి మందిరంలో సాయినాథుడి హారతులు దర్శనం చేసుకోవటం, మందిరంలో ఉన్నటువంటి ధునిలో కొబ్బరికాయ వేసి నమస్కారం చేసుకోవటం, మందిరపు ప్రాంగణంలో ఆముదపు దీపాలు వెలిగించటం, తాళింపు పెట్టిన శనగలు అక్కడ భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా సాయినాథుడి అనుగ్రహం కలిగి గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గురు పౌర్ణమికి ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ జటాజూటంలో బంధించి యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. దీన్ని శివశయనోత్సవం అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా దర్భలు కొన్ని తీసుకొని ఆ దర్భలు ఒక పడకలాగా ఏర్పాటు చేసి దర్భల కింద శివలింగం కానీ దర్భల దగ్గర ఈశ్వరుడి చిత్రపటాన్ని కానీ ఉంచి శివపూజ చేసినట్లయితే దానివల్ల కూడా విశేషంగా శివానుగ్రహం కలుగుతుంది, గురుబలం పెరుగుతుంది. జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సంపూర్ణంగా గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని గురుబలాన్ని చాలా సులభంగా అందిపుచ్చుకోండి.